गोविंद शिवगोत्रोद्भवस्य गोविन्दनामधेयस्य धर्ममतेन्द्रमेतस्य अरुणमनामोत्याः भक्ताः पुत्रपुत्रिकाधर्मेतस्य कुटुम्बस्य పార్వతీ కాలం అంటారు. ఏమిటయ్యా లింగోద్భవ కాలం అంటే క్షీరసాగరాన్ని మదించినారంట దేవతలు రాక్షసులు అమృతం కోసం. అట్లా మదిస్తూ ఉంటే అనేకమైన విలువైన వస్తువులు ఉద్భవించినాయి. లక్ష్మీదేవి ఉద్భవించింది, చంద్రుడు ఉద్భవించినాడు, కామదేవుడు, కల్పతరువు ఇవన్నీ ఉద్భవించినాయి. అన్ని దేవుళ్ళు స్వాధీనం చేసుకున్నారు. చివరకు కాలకూట విషం ఉద్భవించిందట. ఆ కాలకూట విషాన్ని హరించే శక్తి ఎవరికీ లేదు. కాలకూట విషాన్ని హరించే శక్తి ఎవరికి లేదు. మధ్య వేసేస్తే ఉంటుంది. అదే జీవితాలు వెళ్ళబెట్టే వరకు ఆ కాలకూట విషయాన్ని మొత్తం దేశాన్ని అంతా నాశనం చేస్తున్నది. అటువంటి సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ప్రేరేపించిందట. నా మాంగళ్యం గట్టిది, నువ్వు మగన్ను కాలకూట విషయాన్ని మింగేసేం కాదని చెప్పి అమ్మవారు చెప్పిందట. చెప్తే ఆ లోకాన్ని రక్షించేవాడు హరుడు ఆయన ఆ కాలకూట విషయాన్ని నోట్లోకి మింగేస్తాడు. మింగితే పాతాళాది లోకాలలో పాడైపోతాయి, పైకి పోతే ఊర్ధ లోకాలు పాడైపోతాయి. అందుకనే కంఠంలోనే ఉంటున్నాడు. కరకంఠుడు అయినాడు. అందుకనే ఆయన కంఠం నీలకంఠం. కంఠం నీలగా ఉంటుందట. అట్లా ఎప్పుడైతే కాలకూట విషాన్ని మింగినాడో ఆ వేడికి పడిపోయినాడు పరమేశ్వరుడు. తెల్లవాళ్ళు నీళ్లు పోస్తూ 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 అందుకనే రోజు పొద్దు నుంచి అభిషేకాలు చేసేది. రాత్రి 12 గంటలకు ఎప్పుడో నిద్ర లేచినాడంట. ఆ నీళ్లు పోస్తుంటే ఆ చల్లదరాత్రి 12 గంటలకు అదే లింగోద్భవ కాలం అంటారు. ఆ లింగోద్భవ కాలం అయిన తర్వాత లేచిన తర్వాత దేవతలు, ఋషులు, మానవులు అందరూ చాలా సంతోషపడినారు. సంతోషపడి ఆయనకు అభిషేకం చేయించి తర్వాత 4వ యామంలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఉన్నది. ఎందుకయ్యా రాత్రి పూటనే చేస్తారు? 12 దాటిన తర్వాతనే కళ్యాణం పొద్దున చేసుకోవచ్చు కదా. 3వ జాములో అంటే 10 గంటల నుంచి 12 గంటల లోపల అయిపోగొట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మనం. కానీ 2 గంటల నుంచి 5 గంటల వరకు మంచి నిద్ర. ప్రతి మానవుడికి ఒక క్షణమైన నిద్ర వస్తుంది. ఆయన జాగరణ అంటే నిద్ర, కళ్ళు మోయకూడదు. అందుకని లింగోద్భవ కాలం అయిన తర్వాతనే కళ్యాణోత్సవం చేస్తే అంటే మన యొక్క భక్తికి పరీక్ష ఇది. మేల్కోగలుగుతారా లేదా మానవుడు అనే ఉద్దేశంతోనే 3వ యామంలో 4వ అభిషేకం చేసి లింగోద్భవం అయిన తర్వాత అంటే 6 నుంచి 9 వరకు ఓ యామం, 9 నుంచి 12 వరకు ఓ యామం, 12 నుంచి 3 వరకు ఓ యామం. 3వ యామంలో అభిషేకము, లింగోద్భవ కాలంలో 4వ యామంలో కళ్యాణం చేస్తున్నాం. అది ఆనవాయితీ. ఇప్పుడు మనం కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభం చేసినాము. కళ్యాణోత్సవ కార్యక్రమంలో మొట్టమొదట మనం చేసే కళ్యాణోత్సవంలో ఎలాంటి విఘ్నాలు, ఎలాంటి ఆటంకాలు సంభవించకుండా విఘ్న వినాయకుడిని పూజించినాం. తర్వాత ఇక్కడ కలశం స్థాపించినారు అర్చకుల వారు. ఏమిటయ్యా కలశం అంటది? ఆ కలశంలో గంగా, గోదావరి, యమున, కృష్ణవేణి, భాగీరథి, భీమనది ఇటువంటి నదులన్నిటికీ అధిపతైన వరుణదేవుణ్ణి ఆహ్వానం చేసి ఆ నదీ జలాలతో స్వామివారికి, అమ్మవారికి అభిషేకం అంటే మంగళ స్నానం చేయిస్తామంట మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అటువంటి మంగళ స్నానం చేసి నువ్వు పోతే సుజోడు పిల్లిలాగా ఏం అర్థం కాదు. ఇంకా పరబ్రహ్మసగోత్రోద్భవస్య శంభు శర్మణోనప్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వంభవత వేదాధ్యయన పరబ్రహ్మణే భవానీ శంకర సాకార నిరాకార నృత్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన పంచాదశ ప్రవరాన్విత పరబ్రహ్మసగోత్రోద్భవస్య శశిశేఖర శర్మణ పుత్ర పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వంభవత వేదాధ్యయన పరబ్రహ్మణే భవానీ శంకర సాకార నిరాకార తయా పంచార సభ్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాదశ ప్రవరాన్విత పరబ్రహ్మసగోత్రోద్భవస్య మహేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వంభవత వేదాధ్యయన పరబ్రహ్మణే భవానీ శంకర సాకార నిరాకార సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాదశ ప్రవరాన్విత పరబ్రహ్మసగోత్రోద్భవాయ మల్లికార్జున స్వామి
మల్లికార్జున స్వామినే సాక్షాత్ పరమేశ్వర స్వరూపాయ వరాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే విశ్వంభూత విశ్వంభరతగోత్రోద్భవాన్ విశ్వంభరతగోత్రోద్భవస్య విశ్వంభరధర్మణోత్రే చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరణీం సాకారత్రయార్షే ప్రవరామిద విశ్వంభరతగోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మ శర్మణ పౌత్రీం చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరణీం సాకారత్రయార్షే ప్రవరామిద సౌభాగ్య సగోత్ర విశ్వంభర సగోత్రోద్భవస్య హిమాచల శర్మణ పుత్రే చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరణీం సాకారత్రయార్షే ప్రవరామిద విశ్వంభర సగోత్రోద్భవాన్ पार्वती नामनीं साक्षात गौरी स्वरूपिणीं कन्या वृणीमहे लोक कल्याण लोक कल्याणार्थं वृणीमहे वृणीद्वयं दाता भक्त्याः प्राणायाम्य ओम आगता अस्य श्रीमन् भगवतो देवदेवोत्तमस्य देवता सर्वस्य श्री पार्वती परमेश्वर कल्याणोत्सवाख्ये कर्मणे ब्रह्मचर्याश्रम रक्षणार्थं प्रथमयज्ञापवीतधारणा गृहस्थाश्रम गृहस्थाश्रम रक्षणार्थं द्वितीयज्ञापवीतधारणा उपवस्त्रार्थं तृतीयज्ञापवीतधारणं च करिष्यवन्तगलमनो एरि आ करिष्यरैन कोई भजन में ध्यान Anggomoyam Padikrishadam Dhruvagrapayam Vidurjayam Gracias.